తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. వెనుకటికి ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. వాడు గురువుగారు చెప్పిన ప్రతి ముక్క మూఢంగా నమ్మేవాడు. ఒకనాడు గురువుగారు శిష్యుడితో ప్రపంచంలో బ్రహ్మ పదార్థం కానిదేదీ లేదని చెప్పాడు. నీలోనూ నాలోనూ ప్రతి రాయిలోనూ రప్పలోనూ పుట్టలోనూ చెట్టులోనూ పురుగులోనూ పుట్రలోనూ ఉన్నది అంతా బ్రహ్మమే అన్నాడు. ఈ మాట శిష్యుడి బుర్రలో బాగా నాటిపోయింది. ఒకనాడు శిష్యుడు వీధి వెంట నడుస్తూ ఉన్నాడు. ఎదురుగా రాజుగారి ఏనుగు వస్తున్నది. మావటివాడు వీధిలో నడిచేవారిని తొలగండి తొలగండి, ఏనుగుకి పిచ్చెక్కింది అని హెచ్చరిస్తున్నాడు. మావటివాడి మాటలు లక్ష్యం చేయకుండా మన శిష్యుడు ఏనుగుకు ఎదురుగా వెళ్ళాడు. నాలో ఉన్నది బ్రహ్మమే, ఏనుగులో ఉన్నది బ్రహ్మమే, అలాంటప్పుడు బ్రహ్మ పదార్థాన్ని ఏం చేయగలుగుతుంది అనుకున్నాడు వాడు. తీరా దగ్గరికి వచ్చాక ఏనుగు శిష్యుణ్ణి తొండంతో ఎత్తి పక్కకు విసిరి పడేసింది. శిష్యుడికి ఆ దెబ్బకి నడ్డి విరిగింది. గురువుగారు తనను మోసం చేశాడనుకున్నాడు. తిన్నగా గురువుగారి దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పి, అయ్యా, మీరు అన్నిటిలోనూ బ్రహ్మమే ఉన్నదంటరే, నన్ను ఏనుగు ఎందుకింత పని చేసింది అని అడిగాడు. దానికి గురువుగారు, ఓరి పిచ్చి వెధవా, ఏనుగులో ఉన్నది బ్రహ్మమే అయితే మావటివాడిలో ఉన్నది బ్రహ్మం కాదా, వాడి మాట ఎందుకు వినలేకపోయావు అని మందలించారు. శిష్యుడా మాటకు సిగ్గుపడి ఇక ముందెన్నడూ గుడ్డిగా ఇతరులు చెప్పే సత్యాలను పాటించరాదని, తన తెలివితేటలు కూడా ఉపయోగించుకోవాలని తెలుసుకున్నాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.